పిల్లలకు బడి గుడి లాంటిది. చదువు చెప్పే టీచర్లు దేవుళ్లతో సమానం. కానీ ఇవేవీ పట్టలేదు ఓ ఉపాధ్యాయుడికి. క్లాస్ రూమ్నే ప్రయోగశాలగా చేసి మత్తు పదార్థాల తయారీకి శ్రీకారం చుట్టాడు. ఈగల్ టీం దాడితో ఈ నీచపు దందా బట్టబయలైంది. నగరం నడిబొడ్డులో వెలుగు చూసిన ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో దడ పుట్టిస్తోంది. గుడిలాంటి బడిలో నయా దందా. డ్రగ్స్ తయారీకి డెన్గా మారిన చిన్నపిల్లల స్కూల్. క్లాస్ రూమ్లే డ్రగ్స్ తయారీ కేంద్రాలు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్. డ్రగ్స్ అంటే ఒకప్పుడు కొన్ని పబ్బులకో ప్రైవేటు పార్టీలకో పరిమితం. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎందెందు వెతికినా అందందు అంటూ ప్రమాదకర డ్రగ్స్ దొరుకుతున్నాయి. యూజర్లతో పాటు డ్రగ్ పెడ్లర్లు కూడా పెరిగారు. హైదరాబాద్ లో దాదాపు ప్రతిరోజు డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని కాపాడేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా పరిస్థితి మారడం లేదు. ఎవరికీ అనుమానం రాకుండా ఓ ముఠా ఏకంగా స్కూల్ నే డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని ఓల్డ్ బోయిన్పల్లిలోని స్కూల్లో మత్తుమందు తయారీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు మల్లెల జయప్రకాష్ గౌడ్ ను ఈగిల్ టీం అరెస్టు చేసింది. మల్లెల జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి మేధా పాఠశాలను నిర్వహిస్తున్నారు. అందులో కొంత గ్రౌండ్ ఫ్లోర్ 1వ అంతస్తులో తరగతి గదులు ఉన్నాయి. 2వ అంతస్తులో ఆఫీస్ రూమ్ ఉంది. అయితే జయప్రకాష్ గౌడ్ కు తనకు తెలిసిన శేఖర్ అనే వ్యక్తి ద్వారా ఏడాది క్రితం గురువారెడ్డి పరిచయం అయ్యారు. తన వద్ద ఆల్ప్రాజోలం తయారీ ఫార్ములా ఉందని, కోట్లు సంపాదించవచ్చని గురువారెడ్డి చెప్పారు. ఆ ఫార్ములా తయారీ పద్ధతి తెలుసుకున్న జయప్రకాష్ పాఠశాల 2వ అంతస్తులో ఆఫీసు పక్కన 2 గదుల్లో మినీ ఫ్యాక్టరీ పెట్టి ఆల్ప్రాజోలం తయారు చేస్తున్నారు. డ్రగ్స్ వాసనను పసిగట్టిన ఈగల్ టీం స్కూల్ పై దాడి చేయగా అల్ఫాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ తో పాటు మరో 2ని పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల వెనుక భాగంలో గుట్టుగా 8 తయారీ యూనిట్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు 21 లక్షల నగదు, ముడి సరుకు, తయారీ పరికరాలు సీజ్ చేశారు. అల్ఫాజోలం తయారీ వెనుక ఎవరున్నారు, ఇప్పటి వరకు తయారు చేసిన మత్తు మాత్రలను ఎవరెవరికి విక్రయించారు అనే దానిపై లోతుగా దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. ఇక స్కూల్లో డ్రగ్స్ తయారీ కేంద్రాలు బయటపడటంతో మేధా హై స్కూల్ ను అధికారులు సీజ్ చేశారు. మేధా స్కూల్ అన్ని అనుమతులను రద్దు చేశారు. విద్యార్థులను వేరే స్కూల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోయిన్పల్లి, ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా స్కూల్ రన్ చేసే ఇతను జయప్రకాష్ గౌడ్, ఇతను గత కొంతకాలంగా చేస్తున్నట్టు మాకు నిఘా ఉంచడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఇతను తయారు చేయటం, తీసుకుపోయి సప్లై చేయటం, ఈ 2 విషయాలు తెలుస్తున్న క్రమంలో నిన్న ఇమ్మీడియట్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దాంట్లో ఇతను 3.5 కేజెస్ అల్ఫాజోలం తీసుకుపోయి మహబూబ్నగర్లో సప్లై చేయడానికి అతను తీసుకుపోతుండగా, తరలించే ప్రయత్నం చేస్తుండగా మేము అతను పట్టుకున్న తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను తయారు చేసేది ఆ స్కూల్లోనే పై ఫ్లోర్లో తయారు చేస్తున్నాడు. పై ఫ్లోర్లో అల్ఫాజోలం 4 స్టేజెస్లో చేస్తున్నాడు. మేము వెళ్ళినప్పుడు 3.5 కేజెస్ మాకు అల్ఫాజోలం దొరకడంతో పాటు 4.3 కేజెస్ ఆల్మోస్ట్ ప్రాసెసింగ్ చేసిన మెటీరియల్ కూడా మాకు దొరికింది. దాంతోపాటు పెద్ద ఎత్తున మాకు దీనికి సంబంధించిన సాల్వెంట్స్ కానీ, కెమికల్స్ కానీ అన్నీ దొరకడం జరిగింది. ఈ వ్యవహారం బయటపడటంతో పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎల్ఎన్ఓ పోలీసుల సంయుక్తంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 4 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేయగా వారి నుంచి
91 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే వరంగల్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో 32 కేజీల గంజాయి, ములుగు జిల్లా వాజేడులో 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో గంజాయిని సాగు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీజ్ చేసిన గంజాయి విలువ దాదాపు 62,70,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా పలు దాడుల్లో 16.31 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీరియస్